హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెద్ది బ్లాగ్. సో బేసికల్గా వీకెండ్ రాగానే ప్యారడైజ్ పోదామా, బావాచి పోదామా అని ఫ్రెండ్స్ ప్లాన్ వేసుకుంటారు. అలాగే మేము కూడా వేసుకున్నాం. మా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒకటి వచ్చేసి, అరే నేను మటన్ పులావ్ చేస్తా ప్యారడైజ్ రేంజ్లో, తింటావా అన్నాడు. నువ్వు వండాక నేను ఎందుకు తినరా జోక్ అని చెప్పాను. సో వెంటనే మేమైతే లలిత మటన్ తెచ్చుకున్నాం మా గిల్లీలో. అండ్ దీనికి కావాల్సింది కొత్తిమీర, మిర్చి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం. అండ్ చెప్పడం మర్చిపోయినాను, నేనైతే ఏది ఆర్డర్లో పేపర్లో రాసుకుని ఆర్డర్లో చెప్పట్లేదు. సో నేను ఫ్లోలో చెప్పేస్తాను, మీరు ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, ఓకేనా. దీనికి కావాల్సినవి అయితే నేను తీసుకున్నవి ఫస్ట్ మటన్. సో మటన్ క్వాలిటీగా ఉంటే మనకి మనం చేసే ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంటుంది, సో టేస్ట్గా ఉంటుంది. దానికైతే బగారా రైస్ అయితే తీసుకున్నాం, ఒక 1/2 kg ముగ్గురం. దానిని ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్నాం. దాన్ని నీట్గా ముందుగా కడిగేసి దాన్ని పక్కకైతే పెట్టుకొని ఒక 1 hour అయితే నానబెట్టినాం. అండ్ మనకు వీడియోస్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి నేను మళ్ళీ తీయడం జరిగింది. సో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి, మనం బెటర్గా చేద్దాం ముందు. సో ఫస్ట్ మటన్ పులావ్లో అయితే మా ఫ్రెండ్ మటన్ అయితే ముందు వండడం స్టార్ట్ చేసిండు. మటన్ వండిన తర్వాత దానిలో మటన్ తీసి నెక్స్ట్ రైస్ యాడ్ చేసి చేస్తా అని చెప్పిండు. సో మీరు ముందు ఈ వీడియోలో చూస్తారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే అది చూస్తున్నారు కదా, కర్డ్, అల్లం పేస్ట్, మసాలా, ముందుగా నూరి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్, అవి ఉన్నాయన్నమాట. సో మనం పోపు అయితే స్టార్ట్ చేసిన మా ఫ్రెండ్ చూడండి ఎట్లా నీట్గా చేస్తున్నాం అన్నాడు. చూస్తుంటేనే మనకు ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. సో ఇదైతే మాడిపోయింది, ఎందుకంటే మేము మూవీ చూస్తూ ముచ్చట పెడుతున్నాం. సో అక్కడ మర్చిపోయాడు మావాడు. సో అక్కడైతే మాడిపోయింది. అయినా దాన్ని మళ్ళీ మటన్ వేసి కొంచెం వాటర్ వేసి దాన్ని కవర్ చేశాడు. అయినా పర్లేదు, సూపర్ వచ్చింది. మీరైతే చూడండి, మీరైతే ఇలా సీరియల్ మూవీ చూస్తూ మర్చిపోయి మాడగొట్టకండి, ఎందుకంటే వీకెండే ఖరాబ్ అయిపోతుంది అలా మాడిపోతే మనకి. సో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు ఇంగ్రీడియంట్స్ కవర్ చేస్తున్నా, ఎందుకంటే మిస్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఎలా చూపిస్తున్నాను. మటన్ అయితే ఈ లెవెల్కి అయితే వచ్చేసింది. ఇక్కడ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే మళ్ళీ కవర్ చేస్తున్నాను, ఎందుకంటే మధ్యలో మిస్ అయింది ఉండొచ్చని. సో నేను తీసుకున్నవి సింపుల్ రెసిపీయే, హోమ్లో దొరికేవి. నేను పెద్దగా ఏం కొనుక్కరాలేదు బయట. మీరు చూస్తున్నారు కదా, ఇవి చూసినే నేను వేసిన. సో సూపర్ అంటే సూపర్ అయింది. సో మీకు ఇది ఇప్పుడు ఉడకబెట్టిన మటన్ ఆఫ్టర్ 3-4 విజిల్స్ తర్వాత, ఇది లేత మటన్ కాబట్టి 4 విజిల్స్కి ఉడికేసింది. ఈ ఉడికిన మటన్ని మేము సైడ్కి తీసుకుంటున్నాం. సో మామూలుగా అయితే మటన్ అనేది కొంచెం కొన్ని ముదిరినవి ఉండొచ్చు. సో అలాంటి దానికి ఒక 2 విజిల్స్ ఎక్కువ యాడ్ చేయండి. సో ఇక్కడ మేము లేత మటన్ తీసుకున్నాం కాబట్టి 4 విజిల్స్ వరకే ట్రై చేసినాం, తీసాము. సో ఇక్కడ మేము ఇక్కడ ఉడికేసింది ఆల్మోస్ట్, చెక్ చేసుకున్నాం, టేస్ట్ కూడా అదిరిపోయింది. సో ఇక్కడ అయితే మటను మనం వేరి చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇదే బౌల్లో మేము మళ్ళీ రైస్ మనం పెట్టాలి కాబట్టి సూపు అండ్ పీసెస్ సెపరేట్ చేసేసి మళ్ళీ ఇదే బౌల్లో మళ్ళీ పోపు అయితే స్టార్ట్ చేసినాం. ఇది దేనికి అని అంటే మటన్ పులావ్ అని చెప్పాం కదా, సో దానికోసం అన్నమాట, రైస్ కోసం. సో వేరి చేసిన మటన్ని మళ్ళీ దీంట్లో పోపేసి ఈ పోపుని మళ్ళీ అన్నీ కలిపి చేస్తున్నాం. సో ప్రాసెస్ పెద్దగా అనిపించవచ్చు, చూస్తుంటే అమ్మో అని అనిపించవచ్చు, కానీ చేస్తే చాలా సింపులే. సో దీనికైతే వెంటనే రైస్ అయితే యాడ్ చేసేసినాం. రైస్ యాడ్ చేసేసి ఎక్కువ రైస్ ఉండే మేమైతే కొంచెం పక్కకెట్టేసినాం, ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే కూడా అది మటన్ పులావ్ కాకుండా వేరే అయిపోతుందని చెప్పి మా ఫ్రెండ్ అయితే దాని వరకు వేసిండు. మిగతా రైస్ అయితే పక్కకెట్టేసినాం. దానిలో మటన్లో వండిన సూప్ని అయితే మళ్ళీ దానిలో మనం కలిపేసినాం. 2 గ్లాస్ రైస్ అయింది కాబట్టి 2 గ్లాస్ వాటర్ కూడా, అంటే 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసినాం, ఎందుకంటే బగారా రైస్ అనేది పుల్లలుగా కావాలంటే ఎక్కువ వాటర్ పోయొద్దని చెప్పాడు. సో అందుకోసమే 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్, అందులో ఒక 1.5 గ్లాసు మనకి మటన్ సూపే వచ్చేసింది, ఎందుకంటే మటన్ ఫ్లేవర్ దానికి పట్టుకోవాలి కాబట్టి. సో లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేసిండు మా ఫ్రెండ్, చూస్తున్నారు కదా, న్యాచురల్ నెయ్యి అన్నమాట. లాస్ట్లో నెయ్యి యాడ్ చేశాడు. సో ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మంచిగా అంతా కలుపుకొని వాటర్ కరెక్ట్గా పోసి మూత అయితే పెట్టేసిండు. మటన్ పులావ్ అయితే ఆఫ్టర్ 30-40 మినిట్స్లో రెడీ అయిపోయింది. సో మంట చూసుకుంటూ పెట్టాలి, మరీ ఎక్కువ పెట్టద్దు, మరీ తక్కువ పెట్టద్దు, మీడియంలో పెట్టేసి మనం చూస్తూ చేసుకోవాలి. సో ఇదైతే రెడీ అయిపోయింది, ఇక మనమైతే తినేద్దాం. అంతా రెడీ చేసి పెట్టినాం బయట.
సో చెప్పాను కదా మటన్ కొంచెం వండుకున్నాం, మిగతా వైట్ రైస్ అండ్ చపాతీ, ఆనియన్స్, లెమన్స్, నెక్స్ట్ కర్డ్ కూడా మేము యాడ్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్ మర్చిపోకండి, సమ్మర్ కదా, నాన్ వెజ్ తింటే కంపల్సరీ కర్డ్ యాడ్ చేసుకోండి. సో ఎందుకంటే బాడీకి కూల్ ఉండడానికి. సో నేనైతే మా ఫ్రెండ్ వద్దంటుంటే చపాతీలు కూడా తెచ్చాడు. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అద్దిరిపోయింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.